గోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెంకి సంబంధించిన భూ సమస్య నిమిత్తం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా అర్జీని ఇవ్వడానికి పాదయాత్రతో 26వ తారీఖున బయలుదేరి 4 రోజుల నుండి పాదయాత్ర చేస్తూ ఈరోజు ద్వారకా తిరుమల నుండి ఈ వీడియో చేస్తున్నాను. మా భూ సమస్య ఏంటంటే 22A రెవెన్యూ శాఖ వారు మా రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ నోసుకోకుండా మరి ఏ విధమైన ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులకి గురి చేస్తున్నారు. 3 ప్రభుత్వాలు మారిని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లకి ఇద్దరు కలెక్టర్లకి ఈ సమస్య నిమిత్తం అర్జీలు ఇచ్చాం. కడియం మండలానికి వచ్చిన ప్రతి ఎంఆర్ఓకి అర్జీలు ఇవ్వడం జరిగింది. మేము ఇవ్వని అర్జీ లేదు. ఈ 30 కుటుంబాలకి గృహ నిర్మాణ అవసరార్థం ఎల్ఆర్ఎస్ ప్రకటిస్తే ఎల్ఆర్ఎస్ కొంతమంది చేత ఎల్ఆర్ఎస్ కూడా కట్టించి లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసి కమ్యూనల్ సైట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడి అన్ని రకాల ప్రభుత్వానికి సహకరించిన ఈ 30 కుటుంబాలని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ 30 కుటుంబాలకి న్యాయం చేయడం కోసం అమ్మిన నేను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రింట్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ న్యూస్ మీడియా వారు కానీ సహకరిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఈ 30 కుటుంబాలని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమయాన్ని కూడా కోయిన్సైడ్ చేయడానికి మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ న్యూస్ మీడియా వారు కానీ ప్రభుత్వానికి చేరవేస్తారని మాకు సహకరిస్తారని 30 కుటుంబాలకి న్యాయం జరిగేలాగా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా, పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాం. కనీసం ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఎవరూ స్పందించలేదు ఈ విషయమై. మాకు సహకరిస్తారని న్యూస్ మీడియా ఎవరైనా స్పందించి సహకరిస్తారని అమరావతి చేరేలోపు వారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారని మేము అమ్మిన మా భూమి నుండి ఇంద్ర స్థలాలను కొనుగోలు చేసి వాళ్ళ అవసరార్థం గృహ నిర్మాణ అవసరార్థం కొనుగోలు చేసిన ఎవరైతే ఈ గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కోసం ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్న మా భూ వివాదాలని రకరకాల వివాదాల్లో సృష్టించి ప్రభుత్వ శాఖ లోపం కూడా ఈ విషయంలో ఉంది. మా దగ్గర కొనుగోలు చేసిన ఎవరైతే ఈ మాధవరాయుడుపాలెం గ్రామ కాపురస్తులు ఉన్నారో వాళ్ళని గృహ నిర్మాణానికి అనేక అడ్డంకులు కల్పించు రిజిస్ట్రేషన్ 22A ఇంచుమించు 7 సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్లో ప్రక్రియ జరగకుండా ఆఫ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా నిలిపేయడం జరిగింది. ఈ 7 సంవత్సరాల నుంచి నేను కడియం మండలంకి విధుల నిర్వహణార్థం వచ్చిన ఎంఆర్ఓలందరికీ ఈ భూమికి సంబంధించిన సమస్య గురించి వివరించాం. కానీ పరిష్కారం కాలేదు. జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, పరిష్కారం కాలేదు. 3 ప్రభుత్వాలు మారినాయి, మాకు పరిష్కారం కాలేదు. 2014 నుంచి ఇదే పరిస్థితి. మాకు ఏ న్యాయం జరిగినా చేసినా చేయకపోయినా పర్లేదు. మా భూమిని ఇంకా ఇందులో 3 ఎకరాల్లో ఎకరా 50 సెంట్లు భూమి ఇంకా ఎండ్ల స్థానంలో ఉంది. ఈ 30 కుటుంబాలకి న్యాయం చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి కానీ వాళ్ళకి సంబంధించిన గృహ నిర్మాణ అనుమతులకు కానీ కనీస ధర్మంగా చిన్న కుటుంబాలు ఇవన్నీ వ్యవసాయ కూలీలు చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇందులో వాళ్ళ సమస్యను తీర్చి వాళ్ళకి న్యాయం చేయడానికే ఈ చేసే చివరి ప్రయత్నం ఇది. ఈ భూమి నేపథ్యం కూడా ఎలా అంటే ఫస్ట్ నుంచి వివాదాలే. 1992 సమయంలో ఈ పక్కనున్న వాళ్ళ ఈ అన్నందేల ధర్మారావు వాళ్ళ అన్నదమ్ముల కుటుంబం భూములే. ఈ సరిహద్దు వివాదం నిమిత్తం మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామి నాయుడు గారి తమ్ముడు గిరిజాల బాబ్జీ గారి మీద కూడా అటెంప్ట్ మర్డర్ చేయడం జరిగింది. ఆ స్థాయి నుంచి కూడా ఈ భూమి ఎప్పుడు వివాదంగానే ఈ భూ వివాదం పూర్వం నుంచి అనమాట. ఈ భూ యజమానులకి ఈ భూమిని ఒక వివాదం సృష్టించడంలో ఇంక వీళ్ళ మించిన
వ్యక్తులు ఎవరు ఉండరు. వీళ్ళకి తన మన భేదం, సొంత కుటుంబాలను కూడా నాశనం చేసే ఇంత నీచమైన కుటుంబాలు ఇంకెక్కడ ఉండవు. ఈ కుటుంబాల గురించి ఎవరైతే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారో ఈ గ్రామానికి చెందిన చిన్న చిన్న కుటుంబాలకి న్యాయం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా వరకు మేము ఏ స్థాయి వరకు చేయగలిగితే ఆ స్థాయి పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం నిమిత్తం మా స్వగ్రామం దామిరెడ్డిపల్లి నుండి అమరావతికి నడిచెళ్ళి అది చేస్తున్నాం. ఎందుకంటే సమస్య తీవ్రతను బట్టి ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ 30 కుటుంబాలకి న్యాయం చేయాలని మండల రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు అందరికీ ఇన్ఫర్మేషన్, అందరికీ సమాచారం ఇచ్చే బయలుదేరుతున్నాం. ఇది మాకు ప్రభుత్వం కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడ ఇబ్బంది జరిగినా చూసుకునే సహకరించి జన సైనికులు కానీ మాకు సహకరించాలని మేము అభ్యర్థిస్తున్నాం.